వీళ్ళని భారతదేశంలో ముందు ఎప్పుడు కూడా ఈ నక్సల్ ఉద్యమం ఆనాడు కమ్యూనిస్టు 1952 వరకు కమ్యూనిస్టు పోరాటం సాయుధ పోరాటం కూడా జరిగింది. ఆ రోజుల్లో కూడా ఈ విధంగా ఎప్పుడు కూడా జరగలేదు. మన స్వాతంత్రం మనకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పేరుతో 26 మార్చి నాటికి టోటల్ గా కమ్యూనిస్టుల్ని ఎలిమినేట్ చేస్తామని సాక్షాత్తు రాజ్యాంగంలో ప్రమాణం చేసి పదవి స్వీకారం చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం, అందులో ప్రధాన బాధ్యతలో ఉన్నటువంటి అమిత్ షా ఆ విధమైనటువంటి ప్రకటన చేసి మరి వాళ్ళని తుదముట్టించాలనేటువంటి ఒక ఫ్యాసిస్ట్ పన్నాగంతో ఇవాళ ముందుకెళ్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో పక్కన ఉన్న ఛత్తీస్గఢ్లో ఈ ఆపరేషన్ సంబంధించిన ప్రదేశం మన రెండింటి మధ్య ఉన్న ప్రదేశం. ఛత్తీస్గఢ్ పోలీసులు మన పోలీసులు ఇద్దరు కలిసి ఈ ఆపరేషన్ చేస్తున్నారు. వీళ్ళకి తోడు సాయుధ బలగాలు పైనుంచి కూడా దింపారు కేంద్ర బలగాలు. అంటే ఇప్పుడు ఇతర దేశాల మీద అంత ధైర్యం చేయరు వీళ్ళు. ఇతర దేశాలు మన దేశాన్ని ఆక్రమణ చేసుకున్న దేశాల మీద అట్లా ఛాలెంజ్ చేసేటువంటి ధైర్యం లేదు. ధైర్యం ఛాలెంజ్ చేస్తున్నారంటే ఈ దేశ పౌరుల మీద. వాడు చేసే నేరం ఏంటి? ఏమీ దోపిడీలు చేయలేదు, లేకపోతే ఇతర పద్ధతుల్లో భూములు స్వాధీనం చేసుకోలేదు, లేకపోతే ఇంకా ఆస్తులు స్వాధీనం చేసుకోలేదు, అక్కడ ఉన్నటువంటి వనరుల్ని స్వాధీనం చేసుకోలేదు. అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న వనరుల్ని స్వాధీనం చేసుకోవాలనే సంకల్పం కలిగినటువంటి కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వీళ్ళకి జత కలిసింది సాయుధ బలగాలకి వాళ్ళకి. ఆ విధంగా దీనిలో లోపల కుట్ర ఉంటుంది. అటు ఆస్తుల స్వాధీనం వనరుల స్వాధీనం కుట్ర ఉంది. తర్వాత ప్రశ్నించేవాడు ఉండకూడదు అనేది ప్రధానమైంది. పేద తరఫున అడిగేవాడు ఉండకూడదు అనేది అందులో ప్రధానమైన సారాంశం. అందరికీ తెలుసు వరవరావు గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళు ఏ నేరం చేశారు జైల్లో మొక్కుతున్నారు చెప్పండి. శ్యామ్ స్వామి లాంటి వాళ్ళు చంపేశారు. తర్వాత మన ప్రొఫెసర్ సాయిబాబు గారిని దాదాపు వీళ్ళు చంపేశారు. ఒకసారి చంపినా బాగుండేది. జీవితకాలం ఉంది చివరి నిమిషం వరకు కనీసం మంచినీళ్ళు తాగే పరిస్థితిగా లేనటువంటి పూర్తిగా 90% అంగవైకల్యం వాళ్ళు కూడా ప్రమాదమైన. ఇప్పుడు మోడీని వాళ్ళు పెట్టిన కుట్రలో ఏంటి? వరవరరావు గారు మోడీని హత్య చేయటానికి కుట్ర పన్నాడు. వరవరరావు గారు హత్య చేస్తారండి? వరవరరావు గారు ఆయన వయసు ఎంత? సాయిబాబు గారు ఇదేంటి? ఆఖరికి మన అరగోపాల్ గారు లాంటి వాళ్ళపైన కూడా గోపాలాంటి కేసులు. ఇంకా ఈ అర్బన్ నక్సల్స్ పేరుతో ప్రశ్నించే వాళ్ళని అటు ఏమో మావోయిస్టులు అంటున్నారు, పట్టణాల్లో ఉండే వాళ్ళు అర్బన్ నక్సల్స్ అంటున్నారు. ఈ విధంగా ఒక అరాచకమైనటువంటి పద్ధతి భారతదేశంలో మనం ఊహించలేదు. ఈ స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి పద్ధతి. ఈ దశలో మావోయిస్టు సోదరులు కూడా వాళ్ళు అప్పీలు పెట్టారు. వాళ్ళు దీన్ని కొనసాగించుకోవాలని, లేకపోతే ఈ నరమేధం దాని మీద మూర్ఖంగా పోవాలని ఆలోచనలో లేరు వాళ్ళు కూడా. సరే వాళ్ళ విధానం కావచ్చు, వాళ్ళందరూ కూడా సిపిఐ నుంచి సిపిఎం నుంచి మావోయిస్ట్ నక్సల్స్ అలా ఆ పరిణామ క్రమంలో వాళ్ళు మావోయిస్టులు. అందుకని సిపిఐ మావోయిస్టులు వాళ్ళు కూడా అందరూ మా కుటుంబం. అదంతా సిపిఐ అయినా, సిపిఐ ఎంఐ అయినా, సిపిఐ ఎంఎల్ పార్టీలు అయినా, సిపిఐ మావోయిస్ట్ అయినా అవన్నీ ఎనగండా కుటుంబాలు. వాళ్ళని ఇవాళ ఆ విధంగా ప్రశ్నించేవారు ఉండకూడదు. మీకు చట్టాలు ఉన్నాయి, మీరు హోమ్ మినిస్టర్, మీకు రాజ్యాంగం ఉంది. రాజ్యాంగంలో వాళ్ళని తప్పు చేసి ఉంటే కేసులు పెట్టండి. వాళ్ళని తప్పు చేస్తుంటే దానికి తగ్గట్టుగా రాజ్యాంగంలో ఏ అంశాలను అంత మేరకు ఆ అంశాలను ఉపయోగించుకుని వాళ్ళపైన కేసులు పెట్టండి. శిక్ష రాజ్యాంగపరమైనటువంటి చట్టబద్ధమైన శిక్షలు విధించండి. కానీ చంపే హక్కు మీకు ఎవరిచ్చారు? చంపడం అంటే ఇది ఒక యుద్ధం కూడా కాదు. ధర్మ యుద్ధమా అది ఇంకోటో నువ్వు చర్చలకు వస్తామని అంటున్నావు కూడా, నువ్వు చర్చలు వచ్చేసి నేను చంపుతా అంటే ఇది ముస్లింలు హిట్లర్ ఆ నైజం పులికి పుచ్చుకున్నటువంటి ఫాసిస్టు మోకలు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. దీనికి సంబంధించి
మరి ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు? చర్చలు వస్తామంటే రావద్దా? మీకు పరిపాలన మీద ప్రేమ ఉందా? దేశం మీద ప్రేమ ఉందా? దేశ ప్రజల మీద ప్రేమ ఉందా? ఏమీ లేదు. మిమ్మల్ని ప్రశ్నించేవాడు ఉండకూడదు, ముస్లింలు ఉండొద్దు, కమ్యూనిస్టులు ఉండొద్దు, క్రిస్టియన్స్ ఉండొద్దు. ఇది మీ పాలసీ. ఓపెన్ గా చెప్పినటువంటి RSS పాలసీ. దాన్ని వాళ్ళు అమలు చేసే క్రమంలో ఏదో నెపం కోసం చూస్తున్నారు. అయినా ఈ మధ్య ఏం జరగలేదు కదా. ఈ మధ్య ఏమన్నా కానీ వీళ్ళ నుంచి ఇక్కడ అరాకొరా ఘటన జరిగి ఉండొచ్చారు. కానీ మావోయిస్టు పేరుతో జనాన్ని మూకుమ్మడిగా ఎక్కడ దాడులు కూడా జరగలేదు, ప్రాణహానులు కూడా ఎక్కడ జరగలేదు. కానీ ఏదో ఒక నెపం పెట్టుకుని, అంటే పెద్ద మీరు ఈ యుద్ధంలో చెప్తారు పాత చరిత్రలో, యుద్ధంలో దుర్మార్గుని తొలముట్టించినటువంటి నాయకుల్లాగా. ఎవరు దుర్మార్గులు? ఇక్కడ జైలుకి వెళ్ళొచ్చిన అమిత్ షా దుర్మార్గుడా? పేద సుప్రీం కోర్టులో ఆయనకి రాష్ట్ర బహిష్కరణ చేసినటువంటి చరిత్ర మనం చూసాం ఆ గోద్రా ఘటనలో. వాళ్ళు దుర్మార్గులా? వీళ్ళు కమ్యూనిస్టులు దుర్మార్గులా? వీటన్నిటి మీద మేము అందరం అనుకున్నాం శాంతి చర్చలు జరపడానికి వాళ్ళ తరఫున అనేక మంది మేధావులు వారు కోరుతున్నారు. ఇక్కడ నాకు భిన్నమైనటువంటి ఐడియాలజీ ద సేమ్. సో మార్గాలు డిఫరెంట్ గా ఉండొచ్చు, కానీ అల్టిమేట్ గోల్ ఇస్ ద సేమ్. అల్టిమేట్ గోల్ ఇస్ ద పీపుల్ ఇంట్రెస్ట్, పీపుల్ వెల్ఫేర్. అల్టిమేట్ గోల్ ఇస్ ద సోషలిజం. దానిలో మార్గాలు వేరు, కానీ ఎప్పుడు తప్పు కమ్యూనిస్టులు ఎప్పుడు తప్పు చేయరు. కమ్యూనిస్టులు ఎవరు కూడా ఎవరో ఒకరిద్దరు వ్యక్తులుగా వేయొచ్చారు, కానీ ఒక లక్ష్యంతో నడుస్తున్నటువంటి సిద్ధాంతం ఇది. ఈ సిద్ధాంతాలు మీకు నష్టం వస్తే చర్చించండి. చర్చించి ఇది నాకు ఇబ్బంది ప్రభుత్వానికి వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. ముందు చర్చలు పిల్లలు మమ్మల్ని విత్తనాలు కావాలంటే వీళ్ళేమంటే ముందు విత్తనాలు అన్నా అన్నారు. ఓకే, దానికి కూడా సిద్ధమే, కానీ చర్చలు జరగాలి కదా. చర్చలు జరగకుండా చేతులు తీసుకురారు కదా. ఆ విధంగా అన్యాయంగా జరుగుతున్న దీన్ని ఖచ్చితంగా శాంతి చర్చలకు వాళ్ళు ఆహ్వానించాలి. కేంద్ర ప్రభుత్వం దాన్ని ఈ దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా మీరు గుర్తించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని కోరుతున్నాను. నేను న్యాయస్థానాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. న్యాయస్థానాలు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి తక్షణం వీళ్ళని ఆ దమనకాలం నుంచి వెనక్కి వెళ్లే విధంగా ఆ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని నేను కోరుతూ, ఆ క్రమంలోనే మేము కమ్యూనిస్టులుగా అన్ని పార్టీ వాళ్ళని కలిసాం. ముందు రేపు 2వ తారీఖున ఒక సెమినార్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో సెమినార్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అదే పద్ధతిలో తర్వాత మళ్ళీ కార్యాచరణ ఏంటనేది కూడా ఆ రోజు నిర్ణయం చేసుకుని ఈ విధంగా ఏదో ఒకటి శాంతి చర్చలకు వారిని పిలిచే వరకు కూడా మా ఉద్యమాన్ని సింగిల్ ఎజెండా ఇది. నాట్ టేకన్ అప్ అదర్ ఎజెండా పాయింట్స్. ఓన్లీ అవర్ సింగిల్ ఎజెండా ఈజ్ టు ఇన్వైట్ ద మావోయిస్ట్ పీపుల్ ఫర్ ద పీస్ టాక్. వాళ్ళని శాంతి చర్చలు పిలవాలి. ఈ సింగిల్ ఎజెండాతో మేమందరం గొప్పగా తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో సిపిఎం